నాకే ఎదురు మాట్లాడతావా? నేనేం పాపం చేసినాను బావా నన్ను ఇట్లా కొడుతున్నావు? ఇక ఎక్కువ మాట్లాడకు, నరికేస్తా. ఏమైంది డాడీ? ఏం కాలేదు, ఫస్ట్ నువ్వు లోనికో. ఇప్పుడు ఏమన్నాను బావ నన్ను కొడుతున్నావు? ఏమన్నావో నీకు తెలియదా? పైసలు ఆగమాగం చెరసాలా ఖర్చు పెట్టకు, రేపు మనకు ఆపద వస్తే మనకు ఎవడు కాడు అన్న, అంతే కదా? అంటే నేను అంత చిల్లరగాని లెక్క కనిపిస్తున్నానా నీకు? పైసా సంపాదించేది ఎందుకు? పైకి పోయినప్పుడు కట్టకపోనీకేనా? ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేయాలి, పోవాలి. నేను పైసలు జల్సాలకు ఖర్చు పెట్టవద్దని ఎందుకన్నా? రేపన్నాటికి మనకు పిల్ల ఉన్నది, మన పిల్ల చదువు కావాలి. పిల్ల పెద్ద పెద్ద చదువులు చదివే అవసరం లేదు. రేపన్నాటికి పెళ్లి చేసి ఇస్తే అత్త ఇంటికి పోతుంది, అన్ని వాళ్ళే చూసుకుంటారు. మగ పిల్లగాడైతే చదివిపిస్తే మనకు పెడతాడు. పిల్ల పెళ్ళైనాక మొగడు సంసారం వెళ్తాడో లంగెళ్తాడో తెలియదు. మన పిల్ల కాలం మీద మన పిల్ల నిలబడాలి. మన పిల్ల అత్తమామ ముంగట తలెత్తుకొని బతకాలి. కొడుకులను చదివియాలి అంటున్నావు, పెళ్ళైనాక ఎంతమంది కొడుకులు అమ్మ నాన్నలు చూస్తున్నారు? నేను చదువుకోలేను, నా లెక్క మన బిడ్డ కావద్దు. ఆడపిల్ల పుడితే ఎందుకు పుట్టింది అనుకునేది ఒక అప్పటి కాలం. ఇప్పుడున్న దునియాలా అన్ని రంగాలుల్లా ఆడవిల్లనే ముందుంటున్నది. ఇప్పటికి కూడా కొంతమంది ఆడవిల్ల చదువుకొని ఏం చేస్తుంది, అత్తింటికి పోయి ఉంటది కదా అని అనుకుంటున్నారు. అత్తింటికి పోయినాక మన పిల్ల తల ఎత్తుకొని బతకాలి. మన పిల్లకు పెళ్లి చేసి ఇచ్చినాక మొగడు సంసారం వెళ్తాడో లంగెళ్తాడో తెలియదు. అత్తమామ మీద మొగని మీద ఆధారపడకుండా మన పిల్ల తన కాలం మీద తాను నిలబడి బతకాలి. ఇంట్లో ఆడవిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టింది అని అనుకునే కొంతమందికి నా సెల్యూట్. ఇంట్లో ఆడవిల్ల పుడితే బాధపడేటోళ్ళు ఈ వీడియో చూసైనా మారుతారని ఆశిస్తూ, వీడియో నచ్చితే వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.